సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారా? పార్ట్ టైం లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, డబ్బులు సంపాదించండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో పూజలతో కలకల్లాడుతూ ఉంటుంది. ప్రతి ఇల్లు కూడా, ప్రతి ఆడవాళ్ళు కూడా మంగళగౌరి వ్రతాలని, పూజలని ఆచరిస్తూ ఉంటారు. కానీ తెలియకుండానే ప్రతి ఇంట్లో ఎక్కడో అక్కడ నెగిటివిటీ కనిపిస్తూ ఉంటుంది. మిస్కమ్యూనికేషన్స్ ఉంటూ ఉంటాయి. మానసికంగా ఎక్కడో ఆందోళన కనిపిస్తూ ఉంటుంది. దేని గురించో ఆలోచిస్తూ డిప్రెషన్లో ఉంటూ ఉంటారు. మీరు ఒక వ్రతాన్ని కూడా మన ముందుకు తీసుకొచ్చారు, వైభవ లక్ష్మి వ్రతం అని. సెప్టెంబర్ 15వ తారీఖు, అందులో శుక్రవారం, పైగా అమావాస్య, అందులో ఉత్తర నక్షత్రం అని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ అందరికీ రాని అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. పూజ ఏ విధంగా ఉంటుంది ఏంటి? కర్కాటక రాశి వారికి చెప్పే ముందు ఒకసారి దాని డీటెయిల్స్ చెప్పగలరా? శ్రీ మహాగణాధిపతయే నమః. మేషాది 12 రాశుల వాళ్ళలో ముఖ్యంగా ప్రస్తుతం కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని సంచారం జరుగుతోంది. అయితే ఈ అష్టమ శని సంచార ప్రభావం వల్ల కర్కాటక రాశి వాళ్ళు ఎంత మంచి స్థితిలో ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా కొన్ని రకాల ఇబ్బందులు అనేటువంటివి పడుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళకేం తీరలేదు. కొంతమంది కర్కాటక రాశి వాళ్ళైతే మమ్మల్ని అడిగిన అంశం ఏంటంటే, మేము ఎన్నో పరిహారాలు చేశాము, ఎన్నో చేస్తూ ఉన్నాము, కానీ ఎన్ని చేసినా కూడా తగినంత ఫలితం మాకు లభించడం లేదనేటువంటిది వీళ్ళు చాలాసార్లు నిరాశ వ్యక్తం చేస్తూ నిరాశ వ్యక్తం చేయటం జరిగింది. ఇక్కడ కర్కాటక రాశి అనగానే చంద్రరాశి, చంద్రుడు మనస్కారకుడు. ఈ చంద్రరాశి వశాత్తు అష్టమ స్థానంలో గోచార రీత్యా శని సంచారం జరిగేటప్పుడు ఈ సమయంలో కర్కాటక రాశి వాళ్ళు మానసికంగా, శారీరకంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎట్లాంటి ఇబ్బందులు అంటే, మానసికంగా కొంత ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారు. అంటే సహజ సిద్ధంగానే ఈ కర్కాటక రాశి వాళ్ళకి చంద్రుడిలాగా కొంతకాలం పాటు చక్కగా సంతోషంగా ఉంటారు, కొంతకాలం పాటు బాధపడుతూ ఉంటారు. చంద్రుడికి అమావాస్య వచ్చే కొద్దీ కళలు తగ్గిపోతూ ఉంటాయి, అమావాస్య నుంచి పౌర్ణమి వచ్చే వరకు కళలు పెరుగుతుంటాయి. అట్లాగే అటువంటి చంద్రుడి ఆధిపత్యం ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ అష్టమ శని అనేటువంటిది ముప్పతిప్పలు పెట్టడం అనేది జరుగుతుంది. పూర్వీకులు మన పెద్దలు అన్నమాట ఏంటంటే, అష్టమ శని అష్ట కష్టాల పాలు చేస్తుంది అని అంటారు. అష్ట కష్టాలు అని అంటే చాలా ఉన్నాయి. దాస్యం, ధనం లేకపోవడం, దరిద్రం, భార్యా విహీనత్వం, ఇట్లా ఎన్నో కష్టాలని అష్ట కష్టాలు అంటారు. ఈ అష్ట కష్టాల పాలు కాకపోయినా ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా. అలాగే ఎందుకని అని అంటే, అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ శని కర్కాటక రాశి నుంచి ధనస్థానమైన, ద్వితీయ స్థానమైన సింహరాశిని చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే శని దృష్టి సోకిందో ద్వితీయ స్థానానికి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉంటుంటాయి. అట్లాగే ఈ అష్టమ స్థాన సంచార రీత్యా కర్కాటక రాశి వాళ్ళకి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది, ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి చాలా ఓర్పు ఉంటుంది, మంచి ప్రేమతత్వం ఉంటుంది, కుటుంబంలో అందరూ మనవాళ్లే అనుకునే పరిస్థితి ఉంటుంది. అటువంటి వీళ్ళకి కూడా ఒకానొక టైంలో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, అంటే చిరాకు వచ్చేస్తుంది. ఎవరి మీద వస్తుంది? బయట వాళ్ళ మీద వస్తుంది. మెయిన్గా ఇంట్లో వాళ్ళ మీద అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబాన్ని డిస్టర్బ్ చేయడానికి చూస్తుంటాడు. అట్లాగే ఆర్థికంగా ఎవరికైనా డబ్బు ఇస్తే వెనక్కి తిరిగి రాదు, అది వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవటమే కాకుండా వీళ్ళ మీద గొడవ కూడా వచ్చేస్తారు. అటువంటి పరిస్థితులు. ఇటువంటివి వృత్తిరీత్యా, చేసే కర్మరీత్యా వీళ్ళకి ఈ ఇబ్బందులు అనేటువంటివి తప్పు. మెయిన్గా ఫైనాన్షియల్లో కనిపిస్తుంది, మెయిన్గా ఫైనాన్షియల్ ఎక్కువ కనబడుతుంది. అట్లాగే వీళ్ళ యొక్క ఆరోగ్య రీత్యా కూడా అష్టమ స్థానం కనుక కొంత ఇబ్బంది కలుగుతుంది. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునరసు 4, పుష్యం 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4 నక్షత్రాల వాళ్ళకి ఎదురు దెబ్బలు ఎక్కువ తగులుతుంటాయి. ఎదురు దెబ్బలు అంటే చేసే పనిలో ఆటంకాలు. అంటే ఏ పని మొదలుపెట్టినా ఎందుకో ఆగిపోతుంది, ఎందుకు ఆగిందో అర్థం కాదు. అట్లాగే ఫైనాన్షియల్గా ఎదగడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సక్సెస్ కావు, ఏదో ఒక మూమెంట్లో బ్రేక్ అయిపోతుంటాయి. ఇది వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక ప్రయత్నం, 2 ప్రయత్నాలు, 3 ప్రయత్నాలు వీళ్ళు చేయాల్సిందే. 2కు 3 ప్రయత్నాలు చేస్తేనే వీళ్ళు సక్సెస్ అవుతారు. అలా చేసేంత శక్తి వీళ్ళకు ఉంటుంది, భగవంతుడు ఇస్తాడు. అట్లాగే ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. ప్రయాణాలు చేసేటప్పుడు మంచి మంచి అవకాశాలు ఆ ప్రయాణాల్లో సహజంగానే వీళ్ళకి లభిస్తాయి. కానీ ఈ అష్టమ శని సంచార సమయంలో చేసే ప్రయాణం వృధా అవుతుంది. అంటే ఎవరన్నా ఒక
సమాజంలో పేరున్న పలుకుబడిన వ్యక్తిని కలవడానికి వెళ్ళారనుకోండి, ఆ వ్యక్తి ఆ సమయానికి అక్కడ ఉండడు. వీళ్ళు వెళ్ళిన ప్రయాణం అంతా వృధా అవుతుంది. వృధా అవుతుంది. ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మానసికంగా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ పరిస్థితులకు కారణం ఏంటి అని ఇట్లా కొన్ని ఇబ్బందులు అష్టమ శని సంచార రీత్యా కర్కాటక రాశి వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటూ ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లంకైనా ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఆ దిశగా ఆలోచించే ప్రయత్నం ఆ టైంలో మనిషికి తట్టదు. దైవానుగ్రహం గనక యాడ్ అవ్వాలి అంటే అసలు ఏం చేయాలంటారు? నెగిటివ్ కానివ్వండి, సకాలంలో అనుకున్న పనులు అవ్వాలన్నా కానివ్వండి, ఫస్ట్ పాజిటివ్‌గా ఆలోచించాలన్నా, లేదు జరుగుతుందన్న హోప్ క్రియేట్ అవ్వాలన్నా, మనిషి అసలు ఏం చేయొచ్చు అంటారు? వాళ్ళకి మనం అంటే ఒక ప్రక్రియ దిశగా చెప్పాలి అనుకుంటే ఏం చెప్పొచ్చు? ఏం పరిహారం కింద చెప్పొచ్చు అంటారు? ఇక్కడ సర్వసాధారణంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రపంచం అంగీకరించినటువంటి సత్యం ఏంటంటే ధనమూలమిదం జగత్ అంటారు. చాలా సమస్యలకి డబ్బే పరిష్కారం అవుతుంది. అయితే అన్ని సమస్యలకి డబ్బు పరిష్కారం కాకపోవచ్చు. కానీ 100కి 90 సమస్యలకి డబ్బే పరిష్కారం అవుతుంది. అంటే లక్ష్మీ కటాక్షం అనేటువంటిది పొందటం అనేది చాలా అవసరం. అవసరం. ఆ లక్ష్మీ కటాక్షం పొందటానికి ముఖ్యంగా ఈ మాసంలో, శ్రావణ మాసంలో అందరూ కూడా శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అని, అలాగే శుక్రవారం నాడు పూజలు చేసుకోవటం, మంగళగౌరి నోములు చేయటం, శ్రావణ మంగళగౌరి నోములు, వ్రతాలు చేయటం ఇవన్నీ చేస్తారు. అవును. ఎక్కువగా ఇదంతా పూజల సమయంగా భావిస్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తుంటారు. వాటితో పాటుగా ఈ మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఒకటి ఉంది. అదేంటంటే 15వ తారీఖు చివరి శుక్రవారం వచ్చింది. అమావాస్య, చివరి శుక్రవారం, అలాగే ఉత్తరా నక్షత్రం కూడా వచ్చింది. అంటే లక్ష్మీదేవి జన్మ నక్షత్రం ఉత్తర. ఉత్తరా నక్షత్రం రోజున, అలాగే అమావాస్యకి అత్యంత ఇష్టమైనటువంటి తిథి అమావాస్య, అలాగే శుక్రవారం. ఇవన్నీ కలిసి వచ్చినటువంటి ఈ సమయంలో వైభవలక్ష్మి వ్రతాన్ని కానీ, పూజని కానీ సశాస్త్రీయంగా చేసుకోగలిగితే, లేదా చేసుకునే విధానం చూసినా, చేసుకున్నా ఈ పైన చెప్పినటువంటి దుష్ప్రభావాల నుంచి చాలా వరకు బయటపడవచ్చు. ఒకవేళ మనంతట మనం చేసుకోలేని పరిస్థితులు కనుక ఉంటే మనం కల్పించొచ్చు అంటారా ఆ భాగ్యాన్ని? మీరేమన్నా ఆ ప్రక్రియను చేసే అవకాశం ఉంటుందా? లైవ్ త్రూ అయినా మనం అందించొచ్చా? అవకాశం అయితే ఉందమ్మా. ఆ రోజున ఇక్కడే వైభవలక్ష్మి వ్రతాన్ని మనం లైవ్ ద్వారా ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత ఆ రోజున ఏ రాసుల వాళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటే లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు, ఇటువంటి అనేక అంశాలు తెలియచేస్తూ ఆ వ్రతాన్ని ఇక్కడ జరిపించే కార్యక్రమం అనేటువంటిది చేపట్టాం. టైమింగ్స్ ఏమైనా చెప్పగలరా సార్? పూజ టైం ఏమన్నా ఆ రోజు ఉదయం 6 to 7 శుక్రహోర, శుక్రవారం నాడు శుక్రహోర రోజున ఉత్తరా నక్షత్రం అమావాస్య ఘడియల్లో చేసినప్పుడు మంచి ఫలితం ఉంటుంది. ఆ సమయంలోనే ఆ పూజా విధానం, వ్రత విధానం అనేటువంటిది బ్రహ్మల సమక్షంలో చేయటం అనేటువంటిది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కనుక ఈ పూజలో పాల్గొనాలి అనుకుంటే ఈ నెల 15వ తారీఖు పొద్దున 6 గంటల నుంచి 7 గంటల వరకు లైవ్ అయితే తీసుకుంటాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ పూజలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.